శ్రీరామనవమి పండుగ దేవుడి కళ్యాణం పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా భగవంతుని ఆశీస్సులను ప్రార్థిస్తూ అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సుతోటి ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యునిగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా భాగ్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈరోజు మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చౌటుప్పల బోయ దేవేందర్ వాళ్ళ భార్య యొక్క అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితము హాస్పిటల్లో తెలుసుకొని మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్కు చేర్పించి ఆమె ప్రాణాలను కాపాడిన సందర్భంగా ఆమె ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చిన తర్వాత వాళ్ళే నా దగ్గరికి వస్తుంటే లేదు నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను చూసిపోతా అని చెప్పి ఇక్కడికి ఇంటికి రావడం జరిగింది. ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మధ్యనే పథకాన్ని సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్లో ప్రారంభించడం జరిగింది. నిన్న నేను చండూరు నాంపల్లి కేంద్రంలో కూడా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే మా పార్టీ నిర్ణయం ప్రతి ఒక్క శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉన్న పేదల ఇళ్లకు పోయి సన్నబియ్య వాళ్ళతో కలిసి భోజనం చేయాలి, సహపంక్తి భోజనం చేయాలని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా పరామర్శతో పాటు దేవేందర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్కడ భోజనం తీసుకోమని చెప్పి అడగడంతో ఇక్కడ మేమందరం కూడా చాలా మంచి భోజనం పెట్టిండు. నిజంగా నేను ఎప్పుడు అనుకునే ఇంత మంచి బియ్యం సన్నబియ్యం ప్రభుత్వం పేదలకు 2 పూటల కడుపు నింపే విధంగా ఈ పథకాన్ని ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చిందంటే నా జీవితంలో కూడా ఈ 16 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం, కానీ ఇది అన్నిటికంటే బెస్ట్ నెంబర్ 1 పథకం సన్నబియ్యం. ఈ అన్నం తింటుంటే నిజంగా మేము హైదరాబాద్లో మేము కొనుక్కొని తినే అన్నం లాగుంది రైస్. గతంలో టీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పాలనలో దొడ్డు బియ్యం ఇస్తే అందరూ రైస్ మిల్లర్లే బ్రోకర్లు దళారుల చేతికి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా ప్రతి మనిషికి 6 కిలోల లెక్కన ఈ పేదలకు అడ్మిండే పథకం. నిజంగా ఇది పేదలకు ఎంత మంచి పథకం అంటే ప్రభుత్వం ఇన్ని రోజులు పెట్టిన పైసలు దళారుల చేతికి పోయినాయి, 1000 కోట్ల రూపాయలు. పేదలకు వాళ్లకు లబ్ధి చేకూరుతుంది ఈ పథకం వల్ల. ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ సన్న బియ్యాన్ని సన్న ఒడ్లని పండించేందుకు మద్దతు ధర ఎట్లిస్తుందో అది పెద్ద ఎత్తున రైతుల్ని ప్రోత్సహించి సన్న ఒడ్లు పండించి మన మిల్లర్ల ద్వారా మళ్ళీ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సివిల్ సప్లైస్ విభాగం వాళ్ళు ఈ పేదలకు ఈ సన్న బియ్య కార్యక్రమాన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పేదలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఎవరు ఎన్ని మాట్లాడినా రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సరే ఒక్కొక్కటిగా పేదల ప్రభుత్వం ఇది, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ఇది ముందుకు కొనసాగుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా గందరగోళానికి గురి కావద్దు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా రాబోయే రోజుల్లో నెరవేరుస్తుందని చెప్పి తెలియజేస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.